సబ్జెక్ట్స్లోకి వెళ్దాం. మన తెలంగాణలో ప్రత్యేకించి గత 4 రోజులుగా కుకట్పల్లిలోని సహస్ర అమ్మాయి మర్డర్ కేసుకు సంబంధించి చాలా రకాలుగా అటు యూట్యూబ్లలో కావచ్చు, లేకపోతే ఛానల్స్లో కావచ్చు, రకరకాల కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు చిన్నవాడు 10 ఏళ్ల పిల్లాడు దీంట్లో అని చెప్పి అని అంటున్నారు. ఎలా చూడాలి? 10 years అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సందర్భాలన్నీ ఇలాగే ఉన్నాయి. 10th క్లాస్ స్టూడెంట్స్, 8th క్లాస్ స్టూడెంట్స్, టీనేజ్ పిల్లలు ఇలాంటి మర్డర్స్, ఇలాంటి విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు. మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో ఒక సీరియల్ వచ్చింది, వెరీ షార్ట్ సీరియల్, 4-5 ఎపిసోడ్స్ సిరీస్ అనుకుంటాను. సో అందులో కూడా ఇదే స్కూల్ గోయింగ్ చైల్డ్ బాగా బులింగ్కి గురై ఒక క్లాస్మేట్ని హత్య చేస్తాడు. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఏ రకమైన క్రైమ్ హిస్టరీ లేదు, బ్రోకెన్ ఫ్యామిలీ కాదు. సో అది డిటెక్టివ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ఒక సైకాలజిస్ట్ కూడా ఎంటర్ అయ్యి ది సైకాలజీ బిహైండ్ ద చైల్డ్ కమిటింగ్ క్రైమ్ అన్వేల్ చేస్తారు. నేను నా యూట్యూబ్లో ఉంటుంది, చాలా లక్షల మంది చూశారు కూడా. సో ఆ నెట్ఫ్లిక్స్ సీరియల్ అందరు చూడాలి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. మనకు తెలియకుండానే మన పిల్లల్లో ఒక మైక్రో అగ్రెషన్, ఒక రకమైన అగ్రెషన్ క్రియేట్ అవుతుంది. అది ఎందుకంటే వాళ్ళు మనం అనుకుంటాం మన ప్రపంచమే అని, కానీ మనకు తెలియని వేరే ప్రపంచంలో వారు రోజు ఎక్స్పోజ్ అవుతున్నారు. అది టీవీ వల్ల కావచ్చు, డిజిటల్ ప్రపంచం వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు. సో రకరకాల ఎక్స్పోజర్కు గురవుతున్నారు. ఆ ఎక్స్పోజర్ వాళ్ళలో మైక్రో అగ్రెషన్స్ మొదలయ్యి దాన్ని ఒక దశకు వచ్చే వరకు అది సివియర్గా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఇనీషియల్గా ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క ఈవెంట్ వాళ్ళలో ఆ మైక్రో అగ్రెషన్ పెంచుతుంది, కానీ ఒక్క దశకు వచ్చే వరకు అది యాడ్ అయిపోయి మల్టిప్లై అయిపోయి ఒక భయంకరమైనటువంటి విస్ఫోటనంగా మారుతుంది. అందువల్ల వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ చైల్డ్స్ మైండ్, ఇది తల్లిదండ్రులు చూడాలి. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు చూడరు. ఇప్పుడు ఇదే నేను అడగబోతున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు, పిల్లల్ని పట్టించుకునేంత ఇది లేదు, తీరిక లేదు. ఎందుకంటే బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. స్కూల్లోనేమో టీచర్స్ 60 మంది పిల్లలు ఒక్కొక్క క్లాస్లో ఉంటారు. ఎవరి మీద ఫోకస్ చేస్తారు? అసలు వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక, ఓపిక వాళ్ళకు ఉండదు, వాళ్ళకున్న ప్రెషర్లు. మరి ఎలాగా ఈ సమాజంలో వస్తున్న ఈ భావితరానికి ఎట్లా మరి దిక్సూచి? ఇద్దరు తల్లిదండ్రులు ఎందుకు పనిచేస్తారు? పిల్లల భవిష్యత్తు కొరకే కదా, ఇంతకన్నా పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? అది తెలుసుకోవాలి, అది రియలైజ్ అవ్వాలి. మన భారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు చేసే కష్టమంతా పిల్లల కోసమే. సో పిల్లల భారతదేశ జీడిపి పెంచడం కొరకు అని అనుకుంటే అది పొరపాటే. నిజంగా జీడిపి పెరుగుతుంది, కానీ రియాలిటీ అయితే జీడిపి పెంచాలని చేయరు. ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది ప్రతి ఒక్కరు కష్టపడితే. కానీ తమ కుటుంబం భవిష్యత్తు బాగుండాలి, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వెస్ట్రన్ కల్చర్ లాగా తామేదో ఎంజాయ్ చేయాలి అని కూడా ఆలోచించారు. సో తమ విలాసాలని, తమ కోరికల్ని, తమ సౌఖ్యాలని నీటిని త్యాగం చేస్తూ ఉంటారు. కానీ మనకు అర్థం కావాల్సింది అంటే యూ షుడ్ స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. మన పిల్లలతో మనం సమయాన్ని కేటాయించలేకపోతే, పిల్లలతో ఓపెన్ ఇంటరాక్షన్ చేయలేకపోతే, మనం ఏదో మెకానికల్ రిలేషన్స్ కనుక పెట్టుకుంటే ఆ పిల్లలు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఈ ఒక్క ఇన్సిడెంట్ను బట్టి మనం సమస్త పిల్లల్ని మనం జనరలైజ్ చేయకూడదు. దట్ ఈస్ ఆల్సో టూ డేంజరస్. ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలు చంపుతున్న ట్రెండ్ కనబడుతుంది ప్రియులతో కలిసి. దాన్ని కూడా మన వాళ్ళు జనరలైజ్ చేసేస్తున్నారు. లెట్స్ నాట్ జనరలైజ్, ఎందుకంటే ఆడిటీ ఈజ్ ఆల్వేస్ న్యూస్. అంటే ఎనీథింగ్ స్ట్రేంజ్, మనకు జర్నలిజంలో బేసిక్ సూత్రం ఉంది కదా, when a dog bites a man it is not news, when a man bites a dog it's news. అంటే మనిషి కుక్కను కరిస్తే న్యూస్, కుక్క మనిషి విరుద్ధంగా ఏదైతే వెళ్తాయో అవన్నీ. సో ఆటోమేటిక్ గా ఈ ఆడిటీ కదా, ఒక 10 ఏళ్ల పిల్లవాడు హత్య చేయడం ఏంటి, కూడా చోరీకని వెళ్ళి బయటపడుతుంది. బ్యాట్ కోసం ఇప్పుడు మనకు తెలిసిందంటే క్రికెట్ బ్యాట్ కోసం అని చెప్పి వాళ్ళ తమ్ముడి దగ్గర ఉంది, సహస్ర వాళ్ళ తమ్ముడి దగ్గర ఉంది. ఆ బ్యాట్ చాలా బాగుంది, నాకు కావాలి అన్న ఒక ఉద్దేశంతో బ్యాట్ ని దొంగతనం చేయడానికి వెళ్ళి ఇదంతా సీక్వెన్స్ జరిగింది. అదే అందుకే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, ఒక ఫోన్ కొనివ్వనంటే ఆత్మహత్య చేసుకోవడము, తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడము, పిల్లవాడికి ఇలా చాలా విచిత్రమైన సైకాలజీగా మారిపోతున్నది. దీనికి కారణం ఏంటంటే మనము ఒక ఆల్టర్నేట్ ప్రపంచాన్ని పిల్లలకు ఇవ్వలేకపోతున్నాం. కన్జ్యూమరిస్ట్ వరల్డ్ అంటే మీకు ద పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ,
అనే ఒక పుస్తకంలో డానియల్ లెర్నర్ అనే ఒక సోషాలజిస్ట్ అంటాడు, వీఆర్ క్రియేటింగ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అని. అంటే ఇలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి వస్తు ప్రపంచాన్ని సినిమా టీవీల ద్వారా మనము ప్రతి ఒక్కరి వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సాక్షాత్కరింపజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడో పేద ఇంట్లో ఉన్న బిడ్డ, ఏదో గ్రామంలో ఉన్న బిడ్డ జీవితంలో BMW కార్ చూడకపోవచ్చు, మెర్సిడెస్ బెంజ్ కార్ చూడకపోవచ్చు, కానీ ఇవాళ టీవీలో కనబడుతుంది అక్కడ. సో యొక్క వాళ్ళ ఆర్థిక పరిస్థితితో ఆ వస్తువులను అనుభవించడానికి అవకాశం ఇవ్వదు, కానీ ఆ వస్తువులు అనుభవించాలి అన్న భయంకరమైన కోరిక వాళ్ళలో పెరుగుతుంది. దిస్ లీడ్స్ టు రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్, నిరాశల విప్లవానికి దారితీస్తుంది అని డానియల్ లెర్నర్ ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అని చాలా ఏళ్ల క్రితమే రాసిన. నాగేశ్వర్ గారు, అయితే సొల్యూషన్ అని నేను అన్నాను, కానీ సమాజం ఇలాగే ఉంటే ఎలాగా? దీనికి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సంస్కరణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే, ఒకటి ఫ్యామిలీ షుడ్ స్పెండ్ టైం, తల్లిదండ్రులు సిబ్లింగ్స్ టైం కేటాయించాలి. రెండు, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషనే కాదు, సోషల్ నెట్వర్క్స్ బలోపేతం చేయాలి. మీకు సోషల్ నెట్వర్క్స్ అంటే కమ్యూనిటీ కావచ్చు, చుట్టూ ఉన్న కమ్యూనిటీ అంటే మన దేశంలో కులం అని కాదు, చుట్టూ ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఒక కాలనీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక వీధిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులకు కావచ్చు. ఈ సోషల్ నెట్వర్క్స్ను స్ట్రెంథన్ చేయాలి. మీకు అవుట్లయర్స్ అని మల్కమ్ గ్లాడ్వెల్ బుక్ ఉంటుంది, అందులో ఒక ఫస్ట్ చాప్టర్ రెసోటో స్టోరీ ఉంటుంది. నేను దానిపైన వీడియో కూడా చేశాను, యూట్యూబ్లో ఉంటుంది. ఈ రెసోటో స్టోరీ ఏంటంటే, మొదటి 2.5 లక్షల మంది చూశారు. అది ఏంటి అంటే, మీకు ఒక చిన్న విలేజ్, అక్కడ ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఆహార అలవాట్లు చూస్తే అందరిలాగానే వాళ్ళు అడుగులుగా ఫ్యాట్ తీసుకుంటారు, షుగర్ తీసుకుంటారు. మరి ఏంటి అని చూస్తే వాళ్ళు ఏం లేదు, వాళ్ళ సోషల్ నెట్వర్క్స్ బలంగా ఉన్నాయి. సో సోషల్ నెట్వర్క్స్ బలంగా ఉండాలి. ఇప్పుడు అలా బంధువులు మిత్రులు వాళ్ళతో కలవడం. ఇప్పుడు బంధువులు మిత్రులు ఇంటికి వచ్చిన పిల్లలు వాళ్ళ ప్రపంచంలో ముచ్చట్లు అని పంపిస్తారు. అదొక తలనొప్పి కూడా ఉంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే, ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఇవాళ ఫిలిమీ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్, అది కూడా గ్లాడిటోరియల్ మెంటాలిటీ. అంటే నువ్వు చూసి ఆనందించడమే తప్ప పార్టిసిపేట్ చేసి ఆనందించడం కాదు. ఇలా క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు, క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేయాలి. నీకు డాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు, డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. ఇలా డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మనం చాలా సందర్భాల్లో నెగ్లెక్ట్ చేస్తాం. టెక్నాలజీని బ్లేమ్ కూడా చేస్తారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ స్కూల్లో పెడితే మన దగ్గర సమస్య ఏంటంటే, అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. క్లాస్ రూమ్ కన్ఫైన్, సిలబై స్పెసిఫిక్, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మారిపోయింది. సో ఎక్స్ట్రా కరికులర్ అంటే తల్లిదండ్రులు ఎందుకు మా టైం వేస్ట్, ఇంకో మ్యాథమెటిక్స్ క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ పెట్టు అంటే వాళ్ళకి అర్థం కదా. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ జీవితాన్ని మార్చేస్తాయి. నేను 8వ తరగతిలో మొదటిసారి వక్తృత్వ పోటీలు ఎలక్యూషన్లో పాల్గొన్నాను. అది నాకు లైఫ్ ఇచ్చింది. వాళ్ళు నేను ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నా అంటే అక్కడే మొదలైంది నా జీవితం. సో అందువల్ల ఈ ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ కరికులంలోనే మార్పు రావాలి. తర్వాత మనము సోషల్ మీడియా నుంచి దూరంగా పిల్లలు పెట్టలేము. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మొబైల్ ఫోన్ ఇవ్వరు, టీవీ కనెక్షన్ తీసేస్తారు. దే థింక్ దట్ డిస్కనెక్ట్ చేస్తున్నామని. మనం డిస్కనెక్ట్ చేస్తున్న కొద్దీ అర్జ్ రేజే కనెక్ట్ చేసే ఆలోచనలు పెరుగుతాయి. దానికన్నా ఎక్స్పోజ్ దెమ్ టు ద టెక్నాలజీ, డిజిటల్. ఇవాళ మీరు గమనించండి, ఒక పిల్లలు, ఒక 10వ తరగతి చదివే పిల్లలు, 9వ తరగతి చదివే 8th క్లాస్ పిల్లలు ప్రపంచంలో వివిధ అంశాలపైన మాట్లాడుకోవడానికి ఏ వేదిక ఉంది మీరు ఆలోచించండి. సో సంబడి వాంట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, ఏదైనా కానివ్వండి. ఆ ట్రంప్ శాంక్షన్స్ దానిపైన వాడు ఏదైనా మాట్లాడదలుచుకుంటున్నాడు, లేదా చిరంజీవి సినిమాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. సో అసలు ఆన్లైన్ ప్రపంచంలో కూడా ఒక హెల్తీ ఇంటరాక్షన్ లేదు కదా. డిజిటల్ ప్రపంచంలో కూడా అన్హెల్తీ ఇంటరాక్షన్ మారిపోయింది. సో బుల్లింగ్, తర్వాత నీకు ఆన్లైన్ బుల్లింగ్ అంటారు. సో ఏదైనా పెడితే వాటిపైన ఏదో ఎమోజీ పెట్టి వాడిని డిస్కరేజ్ చేయడం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సీరియల్ అదే చూపెడతారు. ఆ అమ్మాయి ఎవరినైతే చంపుతాడో వాడు, ఆ అమ్మాయి సైబర్ బుల్లింగ్ చేస్తుంది. దాన్ని నువ్వు వేస్ట్ అనేటువంటి రీతిలో వాడిని క్రియేట్ చేస్తుంది. సో ఇలా మనకు అసలు రిలేషన్షిప్స్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్? సో రిలేషన్షిప్ అంటే లవ్ మాత్రమే అని అనుకుంటారు. నాకు ఇప్పటికే గుర్తు, ఇంటర్మీడియట్లో
డిఫైన్ లవ్ అని మా ఇంగ్లీష్ టీచర్ అడిగితే లేసి వాడి సినిమా లవ్ అంటే నీకు అదొకటే నారా ప్రపంచంలో కనిపించేది అని మా సార్ చెప్పాడు. లవ్ అనేది ప్రేమే కాదు, ఇద్దరు యువతీ యువకుల మధ్య కాదు, ప్రపంచంలో చాలా వాటిని ప్రేమించాడు, జ్ఞానాన్ని ప్రేమించడం. సో లెర్నింగ్ అపటైట్ పెంచామనుకోండి, నీకు పిల్లల్లో మనము ఒక ఆల్టర్నేట్ యాటిట్యూడ్స్, ఆల్టర్నేట్ కల్చర్, ఒక బుక్ రీడింగ్ హ్యాబిట్ పెంచడము మనం ఎక్కడ చేస్తున్నాం, మన ఇంటర్వెన్షన్ లేదు కదా. హెల్తీ కమ్యూనికేషన్ లేకుండా పోయింది. పేరెంట్స్ తర్వాత గురువులు అందరూ కూడా, పేరెంట్స్, టీచర్స్, ఈవెన్ మీడియా కూడా మన థంబ్నెయిల్స్ పెట్టి అట్రాక్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. డూ ఏ రెస్పాన్సిబుల్ జాబ్. సినిమాలకు కూడా ఇప్పుడు సినిమాలకు కూడా మీకు దొంగల్ని, విలన్లను, స్మగ్లర్లను హీరోలు చేసి పడేసిన తర్వాత అంతకుల్ని మీరు వాట్ ఆర్ యూ షోయింగ్ యాజ్ హీరోయిజం. హీరోయిజాన్ని, సమాజాన్ని చెడదారి పట్టించిన హీరోయిజంగా చూపెట్టిన తర్వాత ఏం మారుతుంది సమాజం. సో అందువల్ల ఇది హోలిస్టిక్ ప్రాబ్లం, ఒక్కటి కాదు, అన్ని ఇంటర్లింక్డ్. సోషల్ కల్చరల్ మార్పులు చాలా రావాలి. బట్ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ది. ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్ రావడంతో టీవీలో ఒక వార్త చేసి కాదు, లెట్ us ఇంట్రాస్పెక్ట్. మనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. మన పిల్లలతో మనం ఎంత సమయం గడుపుతున్నాం, మన పిల్లలు ఏ రకమైన ఆలోచనల ప్రపంచంలో ఉన్నారు, మనం పిల్లలకు ఏ రకమైన వినోద ప్రపంచాన్ని ఇస్తున్నాం, మనం పిల్లలకు ఏ రకమైన వాల్యూస్ నేర్పుతున్నాం, ఏ రకమైన డిస్కోర్స్ అలవాటు చేస్తున్నాం, ఒక చర్చ, ఒక ఆలోచన పంచుకోవడం, ఏ రకమైన సోషల్ నెట్వర్క్స్ క్రియేట్ చేస్తున్నాం, ఏ రకమైన రిలేషన్షిప్ను కల్టివేట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించకపోతే ఏ జనరేషన్ విల్ బి రూయిన్డ్. రైట్. మీరు కూడా మీ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ ఆలోచనలు తెలుసుకోండి. పేరెంట్స్ ముఖ్యంగా, ఎందుకంటే ఎట్టకేలా కోల్పోయేది పేరెంట్సే, కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి.